అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. రైతు భరోసా రద్దు ప్లాన్లుందిగా సర్కార్. మంత్రి మాటలతోని అందరు రైతుర్రు మస్తు ఫైర్. జీవిడిచిన పిల్లలకు బీఆర్ఎస్ వాళ్ళు ఇయ్యొచ్చుగా ₹1,00,00,000. కొండా సురేఖ మాటలిన్నంకొస్తున్నాయి కోపాలు. అల్లు అర్జున్ మీద మళ్ళో కంప్లైంట్. ఆర్మీని అవమానిస్తున్నందుకేనట లీగల్ ఫైటు. నా తెలంగాణ 1,00,00,000 ఎకరాల మాగాణం కావాలన్నట్టు పోయిన సర్కార్లు పనిచేసి వ్యవసాయాన్ని పచ్చగా చేస్తేందుకు తీరొక్క పథకాలు పెడితే ఇప్పటి సర్కార్ చిన్నగా మెల్లగా ఆ పథకాలకు పంగనామం పెట్టే పనులే బిజీగా ఉన్నట్టే ఉంది. ఎవరో బయటోళ్ళు మాటలతోని కాదు, వ్యవసాయ మంత్రి చేసిన కామెంట్లే అంట్లున్నాయి. మరి 3 రంగుల జెండా వట్టి వ్యవసాయాన్ని ఎండబెట్టినాడమ్మో అని వాడుకునే రోజులొచ్చినాయిగా అనుకుంటా కారు కర్తలు చేసే కామెంట్లు నిజమే అనిపిస్తుందిగా చూస్తుంటే. కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు కంటే రైతు భరోసాతోని మేము ఎక్కువ పెట్టుబడి సాయం అని హామీలిచ్చి పవర్లకు వచ్చినాక ఏడాది అవుతున్నా ఒక్కసారి కూడా ఇయ్యలే. మీదికెళ్లి రైతు భరోసా కంటే 500 బోనస్ అని మంత్రి సారు ఎంత మంచిగా చెప్తుండే. ఈనుండ్రి. ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి అని ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే చెప్పండి, ఆ స్కీమ్లే కొనసాగిస్తాం అదట. ఇన్నర్గా చూస్తుంటే మెల్లగా రైతు భరోసా రద్దయింగా అని చెప్పకనే చెప్తున్నట్టు లేదా ఇది? ఈ ముచ్చట మీద బీఆర్ఎస్ లీడర్లు గట్టిగానే ఫైర్ అవుతుర్రు. హరీష్ రావు ఆలస్యం చేయకుండా ఎంబటే ఎక్స్లార్చుకున్నాడు. సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపుడు సిగ్గుచేటు. రైతు బంధు కంటే సన్నాలకిచ్చే 500 బోనసే మేలనుకుంటా వ్యవసాయ మంత్రే మాట్లాడితే ఎట్లా? అసలు సారీ దునియాలనే రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతు బంధు అని ఐక్యరాజ్య సమితే తారీఫ్ చేసింది. అసొంటి గొప్ప పథకాన్ని ఓ ప్లానింగ్ ప్రకారం బంధు పెడతందుకు చూసుడు దుర్మార్గం. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాల సన్నవడ్లను క్వింటాలకు 500 బోనస్ ఇచ్చి కొన్నట్టు కాంగ్రెస్ సర్కార్ చెప్పుకొచ్చింది. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ అందాజా 26 కోట్లే. అదే రైతు బంధు కింద ఏడాదికి 7,500 కోట్లు రైతుల ఖాతాలలో జమ చేయవలసి ఉంటది. మీరు మేనిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు 15,000 ఇస్తే ఇది ఇంకా ఎక్కువైతుంది. మరి రైతు బంధు కంటే బోనస్ ఇచ్చుడే రైతులకు ఎట్లా మేలైతుందో వ్యవసాయ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలనుకుంటా గరమైండు. కాంగ్రెస్ సర్కార్ వస్తే రైతు బంధు పెడతారని కేసీఆర్ అన్న మాటల్ని అచ్చరాల నిజం చేస్తురుగా అనుకుంటా అన్నదాతలు కూడా నెత్తి కొట్టుకుంటురట. అసలు పంటేస్తందుకే ముందుగాల సాయం చేయనప్పుడు ఒడ్లొచ్చినాక 500 బోనస్ ఇచ్చి మీకు ఇదే ఎక్కువ అన్నట్టు ఎట్లా మాట్లాడతారు అనుకుంటా రైతన్నలు రందివడబట్టిర్రు. ఈ ముచ్చట మీద కూడా సర్కార్ వెనకకి తగ్గాలనంటే ఇంకెంత లడాయి చేయాలనో ఏమో పొర్రి. ఎంత మంచి అమాత్యులున్నారు కొండా సురేఖ గారు. మానవత్వం దండిగా దద్దరిల్లుతున్నది మేడం. తాన ఫుడ్ పాయిజన్ అయి జీవోయిన బుజ్జిని కడసారి చూసి కుటుంబాన్ని ఓదార్చింది లేదు. కానీ ప్రతిపక్షం వాళ్ళు పోయి అండగుంటే ఎట్లా మాట్లాడుతుందో చూస్తే ఇంత మంచోళ్ళు మనకు మంత్రి గుండు మనం చేసుకున్న అదృష్టం అని ఫీల్ అవుతారు. దయదండిది షేయి మొండిది అన్నట్టు ఫుడ్ పాయిజన్ లై పిల్లగాళ్ళు దావఖాన్ల పాలైతే అల్లడిల్లుతున్నారు. ఓ దిక్కు నిత్యం ఎన్నైతున్నా చెవ్విన పేను వారనట్టుంటలేదు సర్కారోళ్లకు. మొన్న వాంకిడి హాస్టల్లో చదువుకున్న బుజ్జిది జీవే పోయింది. అయినా సర్కార్ కైతే చీమ గుట్టినట్టు అన్న కాలేదు. ఉత్తుత్తి చెక్కింగులు చేసి చేతులు దులుపుకున్నట్టే ఉన్నది. 190 హాస్టళ్లల్లా గదే పరిస్థితి ఉన్న దిద్దుబాటు చర్యలు చేస్తున్నదైతే లేదు. సర్కారోళ్ల పట్ల చలనం ఎట్లా లేదు. పిల్లలు జీవిడుస్తున్నా పట్టింపు లేదా అని ప్రతిపక్షమోళ్ళు సొట్లు పెడుతుంటే ఉల్టా ఆలనే ఎక్కిరిస్తుండ్రు మంత్రివర్యులు కొండా సురేఖ గారు. గురుకులంలా మంచి తిండి పెట్టా మీకు శాతనైతలేదా? బీద పిల్లల పానాలంటే లెక్కలేదా అని నిలదీస్తే మీకంత ప్రేమ ఉంటే మీరే పోయి ఆ జీవోయిన బుజ్జికి ₹1,00,00,000 ఇయ్యొచ్చు కదా అని అంటున్నది. గురుకుల విద్యార్థిని అమ్మాయి చనిపోయిన విషయాన్ని వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఆ అమ్మాయి చనిపోయిన విషయాన్ని దాన్ని కూడా చిలువలు పలువలుగా చేసి మరి దాన్ని రాజకీయ లబ్ధి కోసం శైలజ అనే అమ్మాయి మరణించిన దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల గురించి ఈ రోజు మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఏం ఆదుకున్నారు? మీరు వెళ్ళి
ఏదైనా ఆదుకున్నారా? మరొక 1 కోటి రూపాయలు మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు ప్రేమ ఉన్న వాళ్ళైతే. మరి పవర్ల మీరున్నారా వాళ్ళున్నారా అక్క? బిడ్డను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో బీద కుటుంబం ఉంటే వాళ్ళ మీద కన్సర్న్ లేకపోగా కడమోళ్లకు అట్లా కావద్దని చెప్పినందుకు మీకంత ప్రేమ ఉంటే 1 కోటి రూపాయలు మీరే ఇయ్యొచ్చు కదా అని అంటారా? గింత రాతి గుండె ఏందక్క నీది అని మస్తు గరమైతుండ్రు కొండా సురేఖక్క మాటలు విన్న నెటిజన్లు. పాపం ఎందుకో ఏమో ఈ ఏడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కలిసి వచ్చినట్టే కొడతలేదు. మొన్నటిదాకా ఏపీ ఎలక్షన్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోని పంచాది ఉండే, జర్రాది ఒడిచింది అనుకునే లోపే ఇగో ఇప్పుడు మళ్ళీ కొత్త పంచాదికి తెరలేసిందిగా. అదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే లోపే పుసుక్కున దరిద్రం వచ్చి హగ్గిచ్చి పోయిందట. ఇప్పుడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి కూడా గట్లనే ఉంది పాపం. ఎందుకంటారా, మొన్నటి దాకా ఏపీ ఎలక్షన్ల ప్రచారంతో ఎక్కడ లేని నెగిటివిటీ అంతా వచ్చాయి. జర్ర ఇప్పుడిప్పుడే పుష్ప పార్ట్ 2 ట్రైలర్ తోని పబ్లిక్ అంతా అల్లు అర్జున్ యాక్టింగ్ ను తెగ పొగుడుతుర్రు. అదొక్కటే కాదు, శ్రీలీలతో ఆడిన కిసిక్ పాట, గంగమ్మ తల్లి జాతర పాట అన్నిటితోని అరే మనోడు గొప్ప యాక్టర్ రా అని అనుకున్నోళ్ళంతా ఇప్పుడు ఆయన మీద కొత్తగా పడ్డ కేసు గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అగో అప్పట్లో నంద్యాలలో పర్మిషన్ లేకుండా ప్రచారం చేస్తే జనాలు బగ్గొచ్చిరని కేసు అయితే మొన్ననే కదా హైకోర్టుకు పోయి కొట్టేపించుకుండు. మళ్ళీ ఇప్పుడేం కేసు అని అంటే అల్లు అర్జున్ ఆయన ఫ్యాన్స్ ను ఊకే ఆర్మీ అని పిలుచుకుంటాడు కదా పాయరంతోని, అది చాలా తప్పట. అందుకు గాను ఒక ఆయన జవహర్ నగర్ పోలీస్ టౌన్ లో కేసేసిండు. మళ్ళీ ఎందుకు వేసిండో ఆయననే అడుగుదాం పాన్రి. గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ నుండి ఈరోజు మన జవహర్నగర్ పిఎస్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్ పిఎస్లో మన టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ గారి పైన మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఏమని జరిపిస్తారు వారికి కంప్లైంట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ ఒక సంస్థ ఆయన ఒక ఫ్యాన్స్ దానికి సంబంధించి అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకున్నారు. మరి ఆర్మీ అని పెట్టుకుని ఎంతవరకు సమంజసమండి? ఆర్మీ అనేది గొప్ప గౌరవప్రదమైన పోస్టు. మన దేశాన్ని సంరక్షించేది ఆర్మీ, మన దేశ గౌరవం నిలబెట్టేది ఆర్మీ, మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసేది ఆర్మీ. మరి ఈ అల్లు అర్జున్ ఆర్మీ ఏంటంటే మీరు దయచేసి మీరు ఆర్మీ బదులు మీరు డైహార్డ్ ఫ్యాన్స్ పెట్టుకోండి, అది పెట్టుకోండి. మీరేమన్నా వాళ్ళు మీటింగ్లో మీరే అన్నారు నాకు ఆర్మీ ఉంది ఉందని. ఆర్మీ అంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్. సో దయచేసి ఆ ఆర్మీ అనే ఒక ట్యాగ్ని మీరు తొలగించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఆగనట ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరు. అసోంటి పేరును మీరు మీ ఫ్యాన్స్ కు పెట్టుకునుడు చాలా తప్పు అనుకుంటా గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ కేసేసిండు. ఇక ఈ ముచ్చట మీద ఫ్యాన్స్ అందరు కూడా గట్టిగానే ఆడుచుకుంటారు. ఇదేదో కావాలని ఫేమస్ గానికే కేసేసిండు, లేకపోతే ఇన్నొద్దులేంది ఇప్పుడే వచ్చిందా నీకు బాధ? అయినా ఆర్మీ అంటే తప్పేముంది, అందులో చాలా మంది సైనిక్స్ అని కూడా పిలుస్తారు. ఆయన ఆర్మీకి లేని బాధ నీకేంది అని కొందరంటే మనుషులు మరీ ఎంత ఖాళీ ఉన్నారా? కప్పుడు చెక్క ఎవల పనాలు చేసుకోక ఏంది పంచాది అని ఆడ్చుకుంటారు గట్టిగానే తీరుగా. ఇది ఇప్పుడే ఇట్లుంటే డిసెంబర్ 5 తారీఖు నాడు పడరానోళ్ళు ఇంకెన్ని పంచాదులు చేస్తారో చూడాలిగా. ఈ సోషల్ మీడియా ఏమంటే ఎక్కువైందో, సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే కాంచి సర్పంచ్ల దాకా కూడా ఏదో ఓ తీర్ల ఎలివేషన్లో ప్రమోషన్లో చేసుకుంటా పతారా వెంచే పనులు ఉంటురు కార్యకర్తలు. సరే పెద్ద పెద్ద పనులు చేసినప్పుడు ప్రశాంత్ నీల్ రేంజ్లో ఎలివేషన్లు ఇస్తే సరే కానీ మరీ గిట్లా చేస్తేనే ట్రోల్ అవుతారు, మీమ్స్కి మాలవుతారు. హనుమంతుని చేయబోతే కోతవుడు అంటే గిదే చూడరి. అక్కడ అయిందేంది, మనం ఏం దాకా జాకీలు పెట్టి జనాలు లేపొచ్చు అన్న అందాజ లేకుండా లేపి పోస్టులు పెడితే ఏమున్నది? పండుకునే నెటి జనాలతో లేపి కామెంట్లు పెట్టించుకునే కాడికి వచ్చే గత 2-3 వద్దుల సంతి సోషల్ మీడియాలో నిమిషాల్లో స్ట్రీట్ లైట్ సమస్య తీర్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకుంటే ఎలివేషన్లు ఇచ్చుకుంటే షేర్ చేయబట్టిరు షేయి పార్టీ కార్యకర్తలు. సరే పబ్లిక్ సమస్యలు తీర్చుడు, సౌలతులు చేసుడు మంచి పనే, ఓ లీడర్ గా చేయవలసిందే కూడా. కానీ నేను సీఎం క్యాండిడేట్ ని అని చెప్పుకుని లీడర్ అయి ఉండి స్ట్రీట్ లైట్ గురించి ఫోన్ చేసి మాట్లాడి ఏదో రాష్ట్ర భవిష్యత్తును నియోజకవర్గ రూపురేఖలను మార్చే పనితనం చూపించినట్టు ఏందయా మీ పోస్టులు అనుకుంటా ఆ పోస్ట్ కిందనే కామెంట్లు చేయబట్టారు నెటి జనాలు. అది తెచ్చి విజయవంతుడు ఒక లైట్ రాత్రి కూడా వస్తే చీకటి అంటే మొత్తం జిల్లాకు ఎయిర్పోర్ట్ తెచ్చినట్టు, మండలానికి 5-6 మంచి కంపెనీలు తెచ్చిపెట్టినట్టు ఈ రేంజ్లో పోస్టులు వేసి ట్వీట్లు చేసి మంత్రి సార్కు మందిలో పతారం పెంచుకుందాం అనుకుంటే అది ఆయనతో మిస్ఫైర్ అవుతుంది సోషల్ మీడియాలో. ఓ సర్పంచ్, కార్పొరేటర్ చేయవలసిన పనిని దగ్గరుండి మరి మంత్రి చేయించినందుకు ఈ తీరులో ఆర్ఆర్లేసి ఇది జాలిగా సీఎంఓ డిప్యూటీ సీఎం అయ్యేందుకు అర్హత అన్నంత రాస్తే చూసి జనాలు నవ్వుకునుడో లేకుంటే ఏమనాలో తెలియక వెనకకు మరలిపోవడం తప్పితే వా అన్న వా అనుకుంటా వరుస పెట్టి షేర్లు చేస్తారా అనుకుంటా మీమ్స్ చేయబట్టి కొందరు నెడి జనాలు. మరి చూసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ల పాలవర్లకి
ఏమన్నా మాట చెప్తారో చూడాలి. గురుకులాల ఫుడ్ పాయిజన్ల ముచ్చట ఇంత పెద్దగా అవుతుంది తప్ప తక్కువ అయితే లేదు. గురుకులాల బాటా అని కార్పాటోలు ప్రోగ్రాం కూడా పెట్టుకునే వరకల్లా అటు కాంగ్రెస్ పార్టీ ఇటు సర్కార్ ఆఫీసర్లు యాక్టివ్ అయిపోయి తప్పుల పడకుండా ఉండేటందుకు దానిలాడుతున్నారు. ఇసోంటి టైంలో మంత్రి కొండా సురేఖ కామెంట్లతోని బీఆర్ఎస్ ఒల్లిగో ఇట్లా బీపీలు పెంచుకొని కౌంటర్లతోని కదం దొక్కుతారు. మా గులాబీ పార్టీ ఏలుబడిలా గురుకులాల పిల్లలు ఎవరెస్ట్ ఎక్కేంత మంచిగా చూసుకుంటే కాంగ్రెస్ సర్కారేమో పోరల ఆకలితోనే అల్మటించే కాడికి తెచ్చిర్రనుకుంటా గురుకులాల బాట పట్టిరు కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఇదే టైంలో మంత్రి కొండా సురేఖుండి గురుకులాల ఫుడ్ పాయిజన్లతోని జీవిడిచిన పిల్లల మీద కార్పాటోలకు అంత పాయిరం ఉంటే ₹1 ఇయ్యుర్రి అని మాట్లాడే వరకల్లా ఇంకింత మంటలు లేచినాయి. ఆ ముచ్చట మీదనే ఆడుచుకుంటా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండి బీర్లు బిర్యానీలు రేవ్ పార్టీలు అనుకుంటా వీడియోలు చేసుడు తప్ప పిల్లల ఆకలి పట్టదా అనుకుంటా గట్టిగానే గరమైంది. ఇట్లా మీరు రోజు బీర్లు బిర్యానీలు రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం ఈ మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇవాళ రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇవాళ గురుకుల బాట పెట్టినాం. మీరేం మాట్లాడుతున్నారు? మేము వృధా చేసినాం ఆ 99 కోట్లు. తీసుకురండి రికార్డులు, ఏం తీసుకొస్తారో. ఇట్లా ఓ దిక్కు మంత్రుల్ని మాటలు అనుకుంటేనే ఇంకో దిక్కు హాస్టల్ ఉండే పిల్లల తిప్పలు తీరుస్తందుకు బీఆర్ఎస్ పార్టీలు కొత్తగా ఏం ఆలోచన చేసి రోజు చెప్పుకొచ్చిండు. గురుకులాల పిల్లలకి ఎసొంటి సమస్యలున్నా ఇగో ఈ వాట్సాప్ నంబర్ కి చెప్పుర్రి అనుకొచ్చిండు. మరి వాట్సాప్ నంబర్ల ఎఫెక్ట్ తోనో వరుసగా బద్నామైతున్న ముచ్చట్లతోనో ఎట్లనో ఓ తీర్లా గాని పాపం పురుగులేని అన్నమో రామచంద్ర అని ఏడ్చే పిల్లల బాధలు బంద్ అయితే గంతే చాలు. ఏమంటారులా? దాగబోయిన కాడ దయ్యాలు పట్టుకున్నట్లు అయిందని ఫీల్ అవుతుండ్రట కదా పాపం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలకు పోతే హాయిగా ఉండొచ్చు, మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్టు ఏమైనా చేసుకోవచ్చు అని పార్టీలు మారితే అసలుకే ఎసరు వచ్చిందని ఏడ్చినంత పని చేస్తుండ్రు జంప్ అయిన ఎమ్మెల్యేలని తాకిన పడుతుంది. దారిన పోయే శనీశ్వరుని పిలిచి నెత్తికెక్కించుకున్నట్టు ఆయే కదరా మన పరిస్థితి అని ఫీల్ అవుతుండ్రట కార్ పార్టీకి కటివ్ చెప్పి హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చిన ఎమ్మెల్యేలు. ఏదో అనుకొని పోతే ఇంకేదో అవుతుంది అని అనుకుంటుర్రట. ఏడాది తిరగక ముందుకే సర్కార్ మీద గింత ప్రజా వ్యతిరేకత ఏంది, ఏడికన్నా పోతే నువ్వు పార్టీ మారొచ్చిన దొంగ లీడర్ అని క్యాడరోళ్ళు కూడా శీదరించుకుంటుర్రు. అభివృద్ధి కోసం పార్టీ మారినా అంటే నువ్వు చేసిన అభివృద్ధి ఏందని అడ్డగోలుగా తిట్టి వస్తుండ్రు. ఎటు ఎవ్వరికి ఏం చెప్పకుండా అడకత్తెర్ల పోక చెక్క లెక్క అయింది పరిస్థితి. జనం నమ్ముతలేరు మనల్ని అని దగ్గరోళ్ళ దగ్గర మస్తు బాధపడుతుండట. మీది మబ్బులు చూసి శంబుల నీళ్ళొలక పోసుకున్నట్టు అయింది. కార్ పార్టీలనే ఉన్నా బాగుండు, పబ్లిక్లు ఇంత పతార పెరిగేది, ప్రతిపక్షంలో ఏమన్నామన్న సానుభూతి అన్న వచ్చేది, వ్రతం చెడ్డ ఫలితం దక్క అన్నట్టు కూడా లేకపాయే అధికార పార్టీలు ఉన్నందుకు అని ఇప్పుడు నెత్తికొట్టుకుంటుర్రని ఇంటర్నల్ టాక్స్ వినబడుతున్నాయి పొలిటికల్ సర్కిల్లా. సుశిరానుల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటే మైక్ టీవీ ముచ్చట్లు.